మనం రోజు భోజనం ఎలా అయితే చేస్తున్నామో అలాగే రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. మనకి రోజు దేవుని వాక్యం ధ్యానించడం చేత కాదు కాబట్టి కనీసం ఆదివారం అయినా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. మన ఆత్మకు ఆహారంగా దాన్ని తీసుకోవాలి. అయితే ఈరోజు లేఖన భాగం వచ్చేసరికి ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. అయితే కీర్తన 136:1 చదువుతుంది. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. చాలమ్మా, ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధుడా, నీవు ఇచ్చిన ఈ కీర్తన భాగాన్ని బట్టి అయినా ఈరోజు నేను ఈ సంఘంలో అయినా నీ కృప ఎంత ఉన్నతమైనదో, అయినా నీ కృప ఎంత గొప్పదో, అయినా యెహోవా దయాళుడు, ఆయనకి సమస్తము సాధ్యము అని ఈ వచనాన్ని బట్టి నేను ఈరోజు మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. తండ్రి, నా ద్వారా మీరే మాట్లాడండి. అయినా నేను మాట్లాడితే అయినా అది కేవలం ఇక్కడ వరకే ఉంటుంది. నాయన నీవు మాట్లాడితే అది వాళ్ళ హృదయంలోనికి మాత్రం వెళ్తుంది. ప్రభువా, వాళ్ళ హృదయాల్లో మీరు ఈ వాక్యాన్ని నాటండి. ఆయన నా ద్వారా మీరే మాట్లాడి సమస్త మహిమ ఘనత ప్రభావం పొందుకోమని అడుగుచున్నాము తండ్రి. మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. అయితే ఈరోజు మన ప్రసంగ అంశం వచ్చేసరికండి, ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. అయితే యెహోవా దయాళుడు అని ఎంతమంది నమ్ముతున్నారు? హల్లెలూయా. అయితే ఆయన దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని 136 కీర్తన 1వ వచనం నుంచి 26 వచనాలు ఉంటాయి ఆ అధ్యాయంలో. ఆ 26 వచనాల్లో చివరి మాటగా ఏముంటుందంటే ఆయన కృప నిరంతరం ఉండను. హల్లెలూయా. ఆయన కృప నిరంతరం ఉంటుందంటండి. కాబట్టి అయితే ఆయన కృప నిరంతరం ఉంటుంది కదన్నా. అసలు కృప అంటే ఏంటి? చాలామంది కృప అంటే ఏదో అదొక ఫీలింగో లేదంటే అదొక దేవుడి నుంచి వచ్చే ఏదో ఒక వరం అని అనుకుంటున్నారు. కానీ కృపకి ఇంకొక అర్థం చెప్పాలంటే కృపని దయ అని అనొచ్చు. అంటే దేవుని దయ. అందుకే ముందు మాటలో ఆ కీర్తనకారుడు రాశాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండదు. మన వాడుక భాషలో చెప్పాలంటే దయ అనొచ్చు లేదా జాలి అని అనొచ్చు. కాబట్టి యెహోవా కృప లేదంటే ఆయన దయ, ఆయన జాలి ఎలా ఉంటుంది? నిరంతరం ఉంటుంది. అయితే ఈరోజు కృప గురించి బైబిల్లో ఉన్న అనేక మాటలు మీకు చెప్తాను. అయితే కీర్తనలు 57:10 చదివితే ఆయన కృప ఎంత ఉన్నతమైనదో దేవుడు అక్కడ ఒక మాట చెప్తాడు. కీర్తనలు 57:10 ప్రభువా, జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. దేవా, ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకొనుము. నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనివి. ఆకాశము కంటే ఎత్తైనదిగా ఆయన కృప ఉందంట. అయితే అది ఎప్పుడు ఉంది? కీర్తన 103:11 చదవడము. ఇంకొక మాట కృప గురించి దేవుడు అద్భుతంగా ఇంకొక మాట 103:11 భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉందంట. అయితే కృప గురించి చాలామంది అనుకోవచ్చు, కృప అంటే దేవుడి దగ్గర నుంచి వచ్చే ఒక వరం అని. కాదండి, ఆయన మనకి దేవుడి దగ్గర నుంచి మనకు వచ్చే ఒక జాలి, దయ. అది ఎలా వస్తుందంటే మీరు ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కోవడమో లేదంటే దేవుడికి ఏదో చెల్లించడమో దేవునికి ఏదైనా ఇవ్వడమో దాని ద్వారా మీకు దయా కృప రాదండి. ఆయన ఒక మాట చెప్తాడు, ఆయన కృప ఉచితముగా వస్తుంది. ఆయన కృప ఉచితంగా మనకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అయితే చాలామంది అనుకునేది ఏంటంటే, అన్న కృప ఇస్తాడు దేవుడు, కృప ఇస్తాడు, కానీ ఆ కృపని మేము తెలుసుకోలేకపోతున్నాం. ఆ కృపని మనం తెలుసుకోలేము. ఆయన నిరంతరం కృపేనండి. ఇప్పుడు బిడ్డలు సాక్ష్యం చెప్పారు కదా, సాక్ష్యం చెప్పిన వాటిల్లో మీకు ఏం కనబడింది? దేవుని కృప, దేవుని దయ. ఇప్పుడు చెల్లి చెప్పింది సాక్ష్యం,
ఇప్పుడు అది చిన్న సాక్ష్యం అవ్వచ్చు, కానీ ఆ రోజంతా ఆ ఫోన్ పాడైపోయి ఉంటే ఆ రోజంతా ఎలా ఉంటుంది? డల్గా, బాధగా, ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటుంది. కానీ ఆ రోజంతా దేవుడు సంతోషాన్ని ఇచ్చాడంటే ఏంటిది? అది దేవుని కృప. రాత్రి కొంతమందికి ఈ రోజంతా ఏదో డల్గా ఉన్నా మళ్ళీ కాసేపటికి ఆనందం కలుగుతుందంటే ఏంటిది? అది దేవుని కృప. ఆయన ఉచితంగా మనం అడగకపోయినా మన ముఖాల్లో చిరునవ్వు ఇస్తున్నాడు. హల్లెలూయా. అదంతా దేవుని కృప వల్లే మనం పొందుకుంటున్నామండి. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప. అయితే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అన్న అంశంలో నేను మీకు 3 పాయింట్లు చెప్తానండి. అయితే 3 పాయింట్లు నేను గ్రూప్లో పెట్టలేదు, కానీ నేను ఇప్పుడు మీకు 3 పాయింట్లు చెప్పాలనుకుంటున్నాను. దాంట్లో మొదటిది వచ్చి మనం ఎందువల్ల ఇలా ఉన్నాం, ఇక్కడ కూర్చున్నాం. దేనివల్ల కూర్చున్నామండి? మనందరం రక్షించబడ్డామా, రక్షించబడలేదా? రక్షించబడ్డాం కదా. దేనివల్ల రక్షించబడ్డాం? ఆయన కృప చేత రక్షించబడ్డాం. అయితే మొదటి పాయింట్ అదే, ఆయన కృప చేత మనం రక్షించబడ్డాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు కృప చేత రక్షించబడ్డారండి. ఇప్పుడు చాలామందిని మనం రక్షించాలి, ఆత్మలను మనం సంపాదించాలి, దేవుని వైపు తిప్పాలి, చాలామందికి దేవుని సువార్త చెప్పాలని మనం ఆశపడుతున్నాం, కానీ అది మన వల్ల కాదు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నామన్నా అది దేవుడు రక్షణ ఇవ్వబట్టే. ఒకసారి మరొకసారి చదవండమ్మా. విశ్వాసము ద్వారా కృప చేత రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరం. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నామంటే అది దేవుని వరం అండి. ఇప్పుడు ఎంతోమంది డబ్బున్న ధనవంతులకి, లేదంటే ఎంతో ఉన్నతమైన మనుషులకి లేని వరం మనకేముంది? ఈరోజు మనం దేవుని రక్షణలో ఉన్నాం. ఈరోజు ఇక్కడ డబ్బు లేకపోవచ్చు, ఇక్కడ ఆనందం లేకపోవచ్చు, ఇక్కడ బాధలు, కష్టాలు, అప్పులు, సమస్యలు ఉండొచ్చు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆయన ఉచితమైన కృప ద్వారా మనం రక్షించుకున్నాడు. కాబట్టి ఇక్కడ ఇవ్వకపోయినా మనకి పరలోకంలో ఇస్తానన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఇవ్వకపోయినా ఎక్కడ ఇస్తాడు దేవుడు? ఎప్పుడో ఇచ్చేది నాకెందుకన్నా ఇప్పుడే కావాలంటారా? కాదు. ఇక్కడ ఇచ్చేది ఏదైనా కానీ ఇక్కడ ఇచ్చేదంతా స్వల్పమైనది. అంటే కొంతలో ఉండి అంతలో మాయమైపోతుందండి, కొంతలో ఉండి అంతలో కనబడదు. అంతలో ఎవరైనా మీకు ఏదైనా ఇస్తే అది ఎన్ని రోజులు మీ దగ్గర ఉంటుంది? ఒక వయసులో చిన్నతనంలో మీరు ఉన్నప్పుడు, చిన్నతనంలో ఏదైనా బహుమానం వస్తే అది ఎంతకాలం మీ దగ్గర ఉంటుంది? కొంతకాలమే. మీ తల్లిదండ్రులు మీకు వస్త్రాలు కొనిస్తారు, కొత్త బట్టలు, ఎంతకాలం ఉంటాయి? కొంతకాలమే. మీ తల్లిదండ్రులు మీకు ఏది ఇచ్చినా అది కొంతకాలం ఉంటుంది, కానీ యెహోవా ఇచ్చేది నిరంతరం ఉంటుంది. అందుకే ఆయన చెప్తున్నాడు, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండడు. అయితే 2 కొరింథీ 12:9 ఇంకొక మాట చెప్తాడు దేవుడు కృప గురించి. ఇవన్నీ దేవుడు బైబిల్లో చెప్పిన మాటలు. 2 కొరింథీ 12:9, అందుకు నా కృప నీకు చాలమ్మ. ఆయన కృప మనకి చాలండి, ఇంకేమైనా కావాలా? దేవుడు ఏం చెప్తున్నాడు? నా కృప మీకు చాలు. మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుడా నాకు అదివు, దేవుడా నాకు ఇదివు అనకుండా యెహోవా నా ఎడల దయ చూపించు, నీ కృప నాకు చాలు, నీ కృప నాకు ఇవ్వు, నీ కృప చేత నన్ను నడిపించు, నీ కృప చేత నన్ను రక్షించావు, నీకు స్తోత్రం అని చెప్పి అలా ఆ రకంగా ప్రార్థన చేయాలి. అయితే దేవుడు ఇంకొక మాట, యెషయా 54:10, ఆయన కృప మనకి చాలు. అలాగే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒక వాగ్దానం అందులో ఉంటుంది, పర్వతములు తొలగిపోయినను మెట్టెలు దద్దరిల్లినను ఆయన కృప మనల్ని విడిచిపోదండి. పర్వతములు తొలగిన, మెట్టెలు దద్దరిల్లిన ఆయన కృప మనం విడిచిపోదంట. అంతేగాని ఏదో మనం ప్రార్థన చేస్తేనే దేవుని కృప వస్తుంది, మనం ప్రార్థన చేస్తేనే దేవుడు దయ చూపిస్తున్నాడు, మనం ప్రార్థన చేస్తున్నాడే దేవుడు వరాలు ఇస్తున్నాడు అంటే కాదండి. ప్రార్థన చేయాలి, ఆయన ఆరాధించాలి. కానీ నువ్వు ఆరాధించకపోయినా దేవుడు ఏం చేస్తున్నాడు? కృప చూపిస్తున్నాడు.
అయితే పాపుల ఎడల ఆయన కృప విస్తారముగా ఉందంటున్నాడు. అంటే మన ఎడలే కాదు, ఆయన పాపుల ఎడల కూడా కృప చూపిస్తుంది. అంటే ఆయన పాపుల ఎడల కూడా దయని చూపిస్తున్నాడండి. దేవుడు చెప్తున్న మాట అదే. అయితే కీర్తనలో 137 వచనం చదవండమ్మా. కీర్తన 137. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఎవరి దగ్గర దొరుకుతుందండి కృప? యెహోవా యొద్ద. డాక్టర్ల దగ్గర దొరకని వైద్యము, డాక్టర్ల దగ్గర దొరకని నెమ్మది, డాక్టర్ల దగ్గర దొరకని సంతోషము, డాక్టర్ల దగ్గర దొరకని వైద్యం ఎవరి దగ్గర దొరుకుతుందంటే దేవుని దగ్గర దొరుకుతుంది. ఆయన పరమ వైద్యుడు అండి. డాక్టర్లు ముట్టుకొని డాక్టర్లు ఆపరేషన్ చేసినంత మాత్రాన మనకన్నీ సెట్ అయిపోవండి. వాళ్ళు కూడా ఎవరి మీద భారం వేస్తారు? కొన్ని ఆపరేషన్ థియేటర్ నుంచి డాక్టర్లు బయటికి రాగానే ఒక మాట చెప్తారు, నాదేముందమ్మా అంతా దేవుని దయే అంటారు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు, మిగిలింది ఎవరికి అప్పు చెప్తారు? దేవుడికి అప్పు చెప్తారు. కాబట్టి అప్పుడు దేవుడు ఏం చేయాలి? ఆయన ఉచితమైన కృపని మనకి ఇవ్వాలి. కాబట్టి దేవుడు చెప్పేది ఏంటంటే యెహోవా దయాళుడు, ఆయన కృప. ఇది ఒక్క మాట చాలండి, మనకి ఎంతో ఆదరణకరంగా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే పొద్దున్న లెగిసినప్పటి నుంచి ఎవరో ఒకరి దయ కోసం మనం ప్రాధేయపడతా ఉంటాం. ఎవరో ఒకరు మనల్ని కనికరించాలి, ఎవరో ఒకరు మనకి సహాయం చేయాలి, ఎవరో ఒకరు మన మీద జాలి చూపించాలి. ఎవరైనా మన దగ్గరికి వచ్చి ర్యాష్గా మాట్లాడితే మనకి ఎలా ఉంటుంది? చాలా బాధ అనిపిస్తుంది. ఎవరైనా వచ్చి జాలిగా ప్రేమగా మాట్లాడితే, కానీ మనం ఏం చేస్తామంటే మనకి జాలి చూపించి ప్రేమ చూపించే వాళ్ళని పక్కన పెట్టేసి మనల్ని ఎవరైతే గసురుతారో, మనల్ని ఎవరైతే ఇసుకుంటారో వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడానికి ఇష్టపడతా ఉంటాం. ఎప్పుడైనా మీరు గమనించండి, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనం పక్కన పెడతాం, మనకి దూరంగా ఎవరైతే పరిగెడుతున్నారో వాళ్ళ దగ్గరికి మనం పరిగెడతాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో తిట్టించుకున్న మనకి అదొక రకమైన శాడిజం అన్నమాట, సంతోషం. అంటే మనకి దూరంగా ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా మనం పరిగెడతాం. మన చుట్టుపక్కల ఉన్న ఆనందాన్ని మనం గ్రహించలేం. దేవుడు కూడా అదే చెప్తున్నాడండి. ఆయన కృప నిరంతరం ఉండదు. పర్వతాలు తొలగవచ్చు కానీ, మెట్టెల దద్దరిలను కానీ ఆయన కృప మనల్ని వీడిపోదని ఆయన చెప్తున్నాడు. ఆయన కృప ఉండగా మనం దేవుడా నాకు అది లేదు ఇది లేదు, ఇవన్నిటికన్నా ఆయన కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమమయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా. హల్లెలూయా. అయితే పాడతామండి మనం, నీ కృప చాలయ్యా, నీ ఉంటే చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా అని పాడతాం. కానీ పాటలో మాత్రమే పరిమితం. ఆ మాటలు జీవితంలోకి వద్దు. పాటల్లో మాత్రం అన్ని పాటలు పాడతారు ఇక్కడ ఉన్న యవ్వనస్తులుగా. అంటే అనేక రకమైన పాటలు వచ్చు, కానీ దానిలో ఉన్న అంతరాజ్యాన్ని, దానిలో ఉన్న లిరిక్స్లో ఉన్న భావాన్ని కొంతమంది యవ్వన స్త్రీలు ఉంటారు. లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు ఆ పాటలు వినేసి దాంట్లో ఉన్న అర్థాలు తీసేసుకొని ఆ పాట నా కోసమే రాశాడు, ఆ పాటలో ఉన్నాయన్నీ నాకే చెప్తున్నాడు, ఆ పాటలో ఉన్నాయన్నీ నా కోసమే రాసినట్టుందని ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు ఆ పాట వీళ్ళకి కనెక్ట్ అయింది. సినిమా పాటలు ఎంతగా కనెక్ట్ అవుతున్నాయో దేవుడి పాటలు కనెక్ట్ అవ్వవు. మరి ఎందుకో నాకు అర్థం కాదు. సినిమా పాటల్లో లిరిక్స్ ఉంటుంది, దాంట్లో అర్థాలు ఉంటాయి. దేవుని పాటలో కూడా లిరిక్లు ఉంటాయి, దాంట్లో కూడా అర్థాలు ఉంటాయి. కానీ దాంట్లో అర్థమైన అర్థం దీంట్లో మనకు అర్థం కాదు. ఇప్పుడు నేను శరణం అందుకోగానే చక్కగా బిడ్డలు పాట అందుకున్నారు, చాలునయ్యా అనగానే చక్కగా మొత్తం పాట పాడారు. కానీ ఆ చాలు అనేది ఏంటి, అసలు ఆ కృప అంటే ఏంటి, అసలు మేము దేని గురించి మనం పాడుతున్నాం, అందులో ఉన్న భావం ఏంటి అనేది అర్థం చేసుకోగలిగితే, మీకు బాధ కలిగినప్పుడు ఆ పాట ఇచ్చిన ఆదరణ ఏ మనిషి ఇవ్వలేడండి.
మీకు కష్టం వచ్చినప్పుడు దేవుని పాట కలిగించేంత గొప్ప సంతోషము ఏది కలిగించలేదు. అయితే మనం కృపచేత రక్షించబడ్డాం. మన మొదటి పాయింట్ ఏంటమ్మా? మన అంశం ఏంటి? ఆయన కృప నిరంతరం ఉండదు. అయితే మొదటి పాయింట్ వచ్చి మనం కృపచేత రక్షించబడ్డాం. ఇక్కడ మనం ఎవరు ఉన్నా కానీ ఏదో పాస్టర్ గారి ద్వారానో వేరే వాళ్ళ ద్వారానో కాదండి, మనం కృపచేత రక్షించబడ్డాం. ఎంతోమంది ఆయన కృప లేక రక్షించబడకుండా పాపంలోనే జీవిస్తున్నారు, పాపంలోనే వాళ్ళ జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. అయితే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. చాలామంది పాపం అనేది ఎలా మొదలు పెడతారంటే, పాపం అనే దాన్ని ఒక సరదా కింద మొదలు పెడతారు. హల్లెలూయా. చాలామంది యవనస్తులు అది ఒక ఫ్యాషన్, అదొక సరదా అంటూ మొదలు పెడతారండి. పాపాన్ని సరదాగా మొదలుపెట్టి సరదా ఎక్కడికి లాగిద్దో తెలుసా? ఒక హాస్పిటల్ బెడ్ మీదకి వెళ్ళి ఆగిద్ది. ఈరోజు ఇక్కడ ఉన్న యవనస్తులు ఎంతోమంది సరదాగా మొదలుపెట్టి ఉండొచ్చు. అది సరదా అంటూ మొదలు పెట్టవచ్చు, కానీ సరదాని సరదాతోనే ముగించేయండి. సరదాని దుఃఖం దాకా, బాధ దాకా తెచ్చుకోవద్దు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, సరదా అంటూ మొదలు పెడితే మొదలు పెట్టారు కాబట్టి సరదా అంటూ దాన్ని ముగించుకోండి. అంతేగాని సరదాని ఏ హాస్పిటల్ బెడ్ మీదకో ఏ శ్మశానం దాకో ఆ సరదాని తెచ్చుకోవద్దు. కాబట్టి అయితే మనం కృపచేత రక్షించబడ్డాం. అయితే నెహెమ్యా 9:19 చదవండి ఒకసారి. ఆయన కృప విస్తారమైన కృప అని ఒక మాట చెప్తాడు. మనం కృపచేత రక్షించబడ్డాం కాబట్టి నెహెమ్యా 9:19. వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని ఎక్కడున్నప్పుడు అండి? అది ఎడారిలో ఉన్నప్పుడు కూడా ఆయన కృప విస్తారముగా ఉందంటండి. ఎలా ఉంది? ఎడారిలో కూడా కృప కొంచెం లేదు. కృప కేజీయో 2 కేజీలో 3 కేజీలో అక్కడ లేదండి. కృపని మన కేజీల్లో కూడా కొలవసరం. ఆయన కృప ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో అంత ఎత్తైనది ఆయన. ఆకాశం కంటే ఎత్తైనది ఆయన కృప, దానికన్నా విస్తారమైనది. ఎడారిలో కూడా ఆయన కృప కలదు. యోనా చేప కడుపులో ఉన్నప్పుడు ఆయన కృప ఉందా లేదా? ఎంతమందికి తెలుసు యోనా గురించి? అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోనా చేప కడుపులో ఉన్నప్పుడు కూడా ఆయన కృప తోడైంది. అలాంటిది మనం భూమి మీదే ఉన్నాం కదా, మనకు ఉండదా? చేప కడుపులో ఉన్న యోనాకి తోడై ఉన్న కృప మనకు కూడా తోడై ఉంటుంది. అయితే ఎఫెసీ 2:6లో దేవుడు కృపచేత రక్షించబడ్డాం కాబట్టి మనల్ని కృప నుంచి ఇంకో చోటకి తీసుకెళ్తానని దేవుడు చెప్తున్నాడు. ఎఫెసీ 2:6 క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబోవు యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. హల్లెలూయా. ఈ వాక్యం ఎంతమందికి అర్థమైంది? నేను చెప్పకుండా ఎంతమందికి? చాలా మన వాడుక భాషలో రాసిన వచనం ఇది. అయితే ఆయన కృపచేత మనం మొదటి పాయింట్ ఏంటంటే, ఆయన కృపచేత రక్షించబడ్డాం. మనం రక్షించబడమే కాకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన కృపచేత మనల్ని పరలోకంలో కూర్చోబెడతానని చెప్తున్నాడండి. ఆయన కృపచేత మహదైశ్వర్యమును ఇచ్చి, ఆయన కృపచేత ఆయన లెగిసినప్పుడు మనల్ని లేపి ఆయన ఎక్కడ కూర్చోబెడతాడు? ఆయనతో కూడా పరలోకమందు కూర్చోబెడతాడు. ఇక్కడ కూర్చోబెట్టడం కాదండి, మీరు ఇక్కడ కూర్చుంటేనే ఒకానొక రోజున పరలోకంలో కూర్చుంటారు. ఇక్కడ ఎవరైతే కూర్చోకుండా తిరుగుతున్నారో వాళ్ళు నిత్య అగ్నిలో తిరుగుతూ ఉంటారు. అదొకటే గుర్తుపెట్టుకోండి. దేవునికి విధేయులై మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కూర్చుంటామో దేవుడు ఏం చెప్తున్నాడు? ఇక్కడ కూర్చున్న వాళ్ళని నాతో కూడా పరలోకంలో కూర్చుండబెడతానంటాడు. మనం ఇక్కడ కూర్చోడానికి మనకి టైం లేదు, డబ్బు సంపాదించుకోవడమే మనకు ముఖ్యం అని చాలామంది పరిగెడుతున్నారండి. ఆదివారమే ఎక్కడలేని డబ్బులు, ఆదివారమే ఎక్కడలేని పనులు, అన్నీ ఆదివారమే వస్తాయి.
కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక్కరోజు విశ్రాంతి దినమును నాకు 6 రోజులు విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమన్నాడు. 6 రోజులు ఏం చేసుకోమంటున్నాడు? నీ పనిపాట్లు, నీ కష్టం, నీ పిల్లలు, నీ కుటుంబం చూసుకోమన్నాడు. ఒక్కరోజు మాత్రం దేవునికి ఇమ్మంటున్నాడు. కానీ మనం అది ఆయన కృపచేత రక్షించి మనకు పరలోకాన్ని ఇచ్చి ఇంత చేస్తున్న దేవుడికి మనం ఆదివారం సమయం కూడా ఇవ్వలేకపోతున్నాం. అయితే దేవుడు మరొక మాట చెప్తాడు, ఆయన కృపచేత మనము నిలిచిన. రోమా 5:2. అయితే నేను త్వరగా ముగించుకుంటూ వస్తానండి, రోజు చాలా సమయం ముందుకెళ్ళింది. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన నీ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పులో ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. శ్రమల యందు కూడా ఆ పైన వచ్చిన చదవడమ్మా, క్షమయందు నిరీక్షణను బట్టి పైన శ్రమ వలన శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలగజేయనని. శ్రమ ఏం చేస్తుందండి? ఓర్పు. ఆ వచనంలో మీకు చాలా సింపుల్గా అర్థం, అందుకంటే అందరికీ తెలుగు వచ్చు, అందరు చదువుకున్న వాళ్ళే కాబట్టి శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను అంతే. మీరు పై చాట్ అని మీరు చదువుకున్నప్పుడు చూసే ఉంటారు. అంటే 1 by 1 మీకు శ్రమ వస్తే శ్రమ ద్వారా దేవుడు ఏం నేర్పిస్తున్నాడు? ఓర్పు. శ్రమ ద్వారా ఓర్పును పరీక్ష నిరీక్షణ. దేవుడు 1 by 1 చెప్తున్నాడండి. ఓర్పు ఏం చేస్తుంది? శ్రమ ఓర్పునిస్తుంది, ఓర్పు పరీక్షనిస్తుంది, పరీక్ష ఏం చేస్తుంది? ఇవన్నీ మనకు వచ్చే శ్రమలు కష్టాలు ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవన్నీ మనకి శ్రమ వస్తే ఓర్పు వస్తుంది. ఎలా నిలబడాలో నేర్చుకున్నాం. అదే మన రెండో పాయింట్. మనం ఎందువల్ల బ్రతుకుతున్నాం అంటే మన రెండో పాయింట్ ఏంటంటే కృపచేత బ్రతుకుచున్నాం. మనం కృపచేత రక్షించబడ్డాం అనేది మొదటి పాయింట్. అయితే రెండో పాయింట్ వచ్చి కృపచేత బ్రతుకుచున్నాం. కృపచేత ఎలా బ్రతుకుతున్నాం అన్నా, నేను మా అమ్మ నాన్న అన్నం పెడితే బ్రతుకుతున్నాను, మా అమ్మ నాన్న నాకు డబ్బులు ఇస్తే నేను బ్రతుకుతున్నాను అంటే కాదండి. అమ్మ నాన్న కూడా దేవుడు కృప చూపించాడు కాబట్టే మీకు అమ్మ నాన్న కృప చూపిస్తున్నారు. దేవుడు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చి మీకు ఇస్తారు? అయితే కృపచేత బ్రతుకుచున్నాం కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే శ్రమ నుండి ఓర్పునిస్తాను, ఓర్పు పరీక్షనిస్తుంది, పరీక్ష నిరీక్షణ. 4 మాటలు దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడైనా కష్టాలు వస్తే దేవుడు ఏం చేస్తాడంటే కష్టాల నుంచి నీకు ఓర్పు, అంటే దాన్ని ఎలాగా అధిగమించాలో, దాని నుంచి ఎలా బయటికి రావాలో. పరీక్షలు వచ్చినప్పుడు కూడా చాలామంది ఏమనుకుంటారంటే పరీక్ష అనేది కష్టం అనుకుంటారు. కానీ నిన్ను పరీక్ష చేయకుండా నెక్స్ట్ క్లాస్కి పంపిస్తే ఏమవుతుందంటే మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోద్ది, అంటే మొత్తం పాడైపోద్ది. ఎందుకంటే నీకు నెక్స్ట్ క్లాస్కి పంపించాల్సిన అర్హత ఉందో లేదో నీకు ఒక పరీక్ష పెట్టి చూస్తారు. దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వాలన్నా కానీ దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఒక పరీక్ష పెడతాడు. పరీక్ష పెట్టి ఇతనికి నేను ఇది ఇవ్వచ్చు, సమర్థుడు, ఇది ఇవ్వడానికి ఈయన సమర్థుడు అని దేవుడు ఒక పరీక్ష పెడతాడు. మీకు క్లాసులో ఏ రకంగా పరీక్ష పెట్టి నెక్స్ట్ లెవెల్కి వెళ్తారో దేవుడు ఒక శ్రమ ఇచ్చినప్పుడు మీరు అనుకోండి, దేవుడా నాకు శ్రమ ఇచ్చినందుకు నీకు స్తోత్రం, ఈ లెవెల్ నుంచి నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళబోతున్నాను, ఈ తరగతి నుంచి నెక్స్ట్ తరగతికి ఎలా వెళ్ళబోతున్నారో శ్రమ ఇచ్చినప్పుడు దేవుడు చెప్పేది కూడా అదే. శ్రమ నుంచి ఓర్పిస్తానంటే శ్రమ నుంచి మీకు అధికమైన మహిమలోకి తీసుకెళ్తాడు, ఒక లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. అయితే కృపచేత బ్రతుకుచున్నాం కదా, కృపలో మనం మాట్లాడుతున్నాం అని కూడా దేవుడు చెప్తున్నాడు. కొలస్సీ 4:6, కొలస్సీలకు 4:6, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు
ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. ఏం చెప్పాడు దేవుడు? ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలి. ఆడవాళ్ళకి బాగా తెలిసింది. కూరలో ఉప్పు తగ్గితే ఏమైద్దమ్మా? అస్సలు మీరు కారం ఎంత వేసినా, మసాలా వేసినా, ఏది వేసినా ఉప్పు చాలా ప్రాముఖ్యమైనది. ఉప్పు బీపీ తెస్తుంది కరెక్టే, కానీ ఉప్పు వల్ల మనకి రుచి వస్తుందండి. ఉప్పు లేకుండా మీరు ఒక్కరోజు భోజనం చేయండి, చాలా కష్టం. దేవుడు అదే చెప్తున్నారు. ఉప్పు చదవండి, మా మాట చదవండి. ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపా సహితముగాను ఉండనీయుడి. అంతేగాని ఉప్పు లేని జీవితంలాగా చప్పగా ఉండొద్దని చెప్తున్నాడు దేవుడు. ఆయన కృపచేత మనల్ని రక్షించి, ఆయన కృపచేత మనకి పరలోకం ఇచ్చి, ఆయన కృపచేత మనల్ని నిలవబెట్టి బ్రతికిస్తున్న దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇంత మీకు ఇస్తున్నా మీరు ఎలా ఉంటున్నారంటే ఉప్పు లేని చేపలాగా చప్పగా ఉంటున్నాం. చేప ఉప్పు నీటిలో ఉంటే ఎలా ఉంటుందండి? ఎంత యాక్టివ్గా ఉంటుంది. బయట ఉంటే గిలగిల గిలగిల కొట్టుకుంటుంది. మనం కూడా శ్రమలతో అలాగే కొట్టుకుంటున్నాం. బాధలు అంటే, అన్న బాధలు అంటే మాకేం బాధలు లేవు, నువ్వు బాధలు అని చెప్తున్నావు అంటే, బాధలు అనేవి వయసుకి తగ్గట్టు ఉంటాయండి. బాధలు అనేవి చిన్నది ఎల్కేజీ పిల్లోడికి ఆడి ఏబిసిడీలు ఆడికి ఎలా ఉంటుంది? కష్టంగా ఉంటుంది. మీకు ఎలా ఉంటుంది? ఏబిసిడీలు ఈజీగా ఉంటుంది. అదే మీరు ఎల్కేజీలో ఉన్నప్పుడు కష్టంగా ఉంటుంది. అంటే ఏ వయసుకి ఆ బాధ కష్టమైనది. హల్లెలూయా. అంటే డబ్బు ఉన్నవాడికి 1,00,000 రూపాయలు పెద్ద అమౌంట్ కాకపోవచ్చు, మనలాంటి వాళ్ళకి పెద్ద అమౌంటే. అదే ఇంకా పేదవాడికి 10,000 కూడా పెద్ద అమౌంటే, కొన్ని 1,000 రూపాయలు కూడా పెద్ద అమౌంటే. అంటే ఆ స్తోమతను బట్టి ఆ బాధ అనేది ఉంటుంది. అన్న మీరు బాధ గురించి చెప్తున్నారు, ఆ బాధ మాకు ఎలా ఉందంటే, మీకు పరీక్షలు అనేవి ఒక బాధే. పరీక్షలు అంటే బాధ ఇష్టమా? బాధే. పరీక్షలు లేకపోతే బాగుండని అనుకుంటారు, కానీ పరీక్షలు ఉండాలి. అవి ఉండడం వల్లే మనకి ఉన్న అర్హత, స్తోమత దాన్ని బట్టి తెలుస్తుంది. దేవుడు ఈరోజు అన్న నేను ఫస్ట్ ర్యాంక్లో వస్తున్నాను, నేను ఫస్ట్ ఉంటున్నాను అంటే అది నీ గొప్పతనం కాదమ్మా, దేవుడు ఇచ్చిన కృప. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. అయితే కీర్తన 145లో దేవుడు ఇంకొకటి చెప్తాడు. అది మీ గురించే చెప్పినట్టు మీకు ఆ వచనం అనిపిస్తుంది. 145:17 వచనం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు, తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదండి, మీకు ఆయన కృపచేతనే మన పనులన్నిటిలో ఆయన కృప చూపిస్తున్నాడు. మళ్ళీ పైన వచ్చిన చదవనమ్మా 145:17 ఫస్ట్ స్టార్టింగ్ ఏం చదవ. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. మన క్రియలలో కృప చూపిస్తాడు, ఆయన క్రియల ద్వారా కూడా కృప చూపిస్తాడు. 2 రకాల కృపలు ఉన్నాయండి. ఒకటి మన మార్గంలో ఆయన కృప చూపించడం, 2 ఆయన క్రియలలో కృప చూపించడం. అంటే ఆయన ఇచ్చే దానిలో ఆయన కృప చూపిస్తాడు, ఇంకోటి మనం అడిగే దానిలో కూడా ఆయన కృప చూపిస్తాడు. 2 రకాలుగా దేవుడు మనకి ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఒకటి మనం అడిగితే ఆయన ఇస్తాడు, 2 అడగకపోయినా ఇస్తాడు. అలా అని మేము అడగమన్నా అంటే కాదు, అడగాలి. అడిగితే ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తాడు. మీకు బర్త్డే రోజు మీ ఫ్రెండ్స్ మీకు చాక్లెట్లు ఇచ్చే ఉంటారు కదా చాలామందికి. అందరు బర్త్డే రోజు అందరికి ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చుకుంటూ వస్తారు. మీరు అడిగినా అడగకపోయినా ఆ రోజు చాక్లెట్ ఇస్తారు. మీరు నోరు తెచ్చి నాకు ఇంకోటి ఇవే అంటే ఇంకోటి ఎక్స్ట్రా ఇస్తారు, అవునా కదా? అదే మీరు అడగకుండా కూర్చుంటే అందరితో పాటు ఒకటే ఇస్తాడు. అలాగే దేవుడు కూడా చెప్తుంది ఏంటంటే, అందరితో పాటు నీకు ఇస్తా, నువ్వు అడిగితే అధికముగా ఇస్తా. హల్లెలూయా. అందరితో పాటు దేవుడు కృప మనకి ఇస్తున్నాడండి. కానీ మనం విశ్వాసం కాబట్టి కృపలో ఉండకూడదు, ఎప్పుడు అధిక కృపలో ఉండాలి. హల్లెలూయా. కృపలో ఉంటే అందరితో పాటు నార్మల్ పీపుల్, కానీ మనం ఏంటి ఎక్స్ట్రాడినరీ పీపుల్.
కాబట్టి మనం ఏం చేయాలి? కృపలో ఉండకూడదు, ఎప్పుడు అధికమైన కృపలో ఉండాలి. అధికమైన కృపలో ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు అడుగుతా ఉండాలి. దేవుడా నాకు కృపని, నాకు నీ దయ చూపించు, నీ జాలి నువ్వు అని దేవుడిని అడుగుతూ ఉండాలి. అయితే దేవుడు ఇంకో మాట చెప్తాడు. 2 పేతురు 3:18 మనం కృపచేత, ఇవన్నీ కృపచేత మనం బ్రతుకుచున్నాం అన్నదానికి దేవుడు చెప్పిన మాటలండి. 2 పేతురు 3:18 మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానము యందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినమును వరకు మహిమ కలుగును గాక. ఆమేన్. మనం ఇప్పుడు నుంచి ఆయన యుగాంత దినమున వరకు ఆయన మహిమపరచాలంటే ఆయన్ని అడగాలి. అన్న మేము ఏదో మాకు బాధ కలిగినప్పుడు అడుగుతాము, మాకు బాధ కలిగినప్పుడే మేము ప్రార్థన చేస్తామంటే కాదు, రోజు మీరు ఆయన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇందాక చెల్లి సాక్ష్యం చెప్పినట్టు నేను పొద్దున్నే కాలేజీకి వెళ్ళేటప్పుడు నేను ప్రార్థన చేసుకుంటున్నానని చెప్పి, అంటే ఆ రోజు ఆ కీడు నీకు సంభవించింది. ఆ ఫోన్ పోవడమో లేదంటే ఆ ఫోన్ పడిపోవడం ఏదో జరగాలని ఉంది. నువ్వు ప్రార్థన చేసుకోకుండా వెళ్తే ఆ రోజు ఆ కీడు నీకు సంభవిస్తుంది. అదే నువ్వు ప్రార్థన చేసుకొని దేవునికి వెళ్తే దేవుడు ఏమంటాడు? యుగాంతము వరకు నాకు మహిమ కలుగునుగాక. అంటే మనం ఒకరోజు కాదు, 2 రోజులు కాదండి, 90 ఏళ్ళు వచ్చిన 90 నువ్వు చనిపోయే ఒక్క నిమిషం ముందు కూడా దేవునికి ఏం చేయాలి? కుడివైపు దొంగ ఏమని అడిగాడండి? ఎంతమందికి తెలుసు? దేవుడి సిలువలో ఉన్నప్పుడు నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు. మరి ఎంతమంది అడుగుతున్నారు రోజు? ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. నేను ఇక్కడ బ్రతుకుతుందంతా బ్రతుకు కాదు, ఇక్కడ బ్రతుకుతుంది ఏదో తింటున్నాను ఉంటున్నాను అంతేగాని ఇక్కడ బ్రతుకుతుంది బ్రతుకు కాదు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఆ దొంగ ఎలాగైతే పశ్చాత్తాపడి అడిగాడో మనం నిరంతర ప్రార్థనలో కూడా ఈ ఒక్క మాట జ్ఞాపకం చేసుకోం. దేవుడా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో. మనం ఇంత పరిశుద్ధంగా ఉండి ఇంత మంచి పనులు చేస్తుంది దేనికి? పరలోక రాజ్యం కోసమేగా. మనం ఎంత ఈరోజు చర్చికి వచ్చి దేవుని ఆరాధించి చేస్తుంది దేనికి? నిత్యాగ్నిలోకి వెళ్లకుండా పరలోకానికి వెళ్ళడానికే కదా మనం ఎంత ప్రాధాయపడుతుంది. మనం దేనికోసం అయితే ప్రాధాయపడుతున్నామో దాన్ని దేవుడి దగ్గర అడగాలి. దేవుడా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగితే దేవుడు ఒక మాట చెప్తాడు. ఆయన కుడి పాసమును మనల్ని కూర్చోబెట్టుకుంటాడు అంటండి. మనం ఆయన జ్ఞాపకం చేసుకోమని మనం అడిగితే, నిన్ను జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? నిన్ను కుడి పాసంలో ఎవరు కూర్చోబెట్టుకుంటారండి? చాలామంది చూసి ఉంటారు. మీరు చిన్నపిల్లలు అయినప్పుడు మీ నాన్న మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టుకునేవాడు? చక్కగా ఒళ్ళో కూర్చోబెట్టుకొని ముద్దులాడేవాడు, అవునా కదా? ఎంతమంది ఈ అనుభూతిని పొందారు? చిన్నప్పుడు ఆల్మోస్ట్ అందరినీ నాన్న కూర్చోబెట్టుకొని కుడి పాసం ఆయన చక్కగా ఆయన ల్యాప్ అంటే తొడ మీద చక్కగా కూర్చోబెట్టుకొని ఆయన ఒడిలో కూర్చోబెట్టుకొని, అలాగే దేవుడు ఏం చేస్తాడంటే ఒక రోజున మనల్ని ఇక్కడ నుంచి మనం ఎత్తినప్పుడు ఆయనతో కూడా లేపి, ఇందాడు వచ్చిన ఆయన ఏం చెప్పాడు? ఆయనతో కూడా లేపి పరలోకమందు కూర్చోబెడతాను అన్నాడు. ఆయనతో కూడా లేపి కూర్చోబెడతాడు. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయనకి నిరంతరము మహిమపరచాలి. ఆయన్ని అడగాలయ్యా ప్రభువా నన్ను నీ సన్నిధిలో పరలోకమందు నన్ను జ్ఞాపకం చేసుకోమను, నీ రాజ్యంలో నాకు చోటిమ్మని ఆయన్ని అడగాలి. అయితే మూడో పాయింట్ వస్తున్నానండి నేను. మన అంశం ఏంటి? యెహోవా ఆయన కృప నిరంతరం ఉండను. అయితే మొదటి పాయింట్ కృపచేత రక్షించబడ్డాం. 3 పాయింట్లు అంతే. కృపచేత అండి. నేను చెప్పేది 3 కృపచేత జరిగినాయే నేను చెప్తున్నాను ఈరోజు. అయితే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండను. దాంట్లో మొదటి పాయింట్ కృపచేత రక్షించబడ్డాం. రెండోది కృపచేత మనం బ్రతుకుచున్నాం. మనం బ్రతికేది ఆయన కృప ద్వారానే. డబ్బున్నా లేకపోయినా ఈరోజు మన దగ్గర పట్టుమని ఎవరి దగ్గర 10 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఉండకపోవచ్చు. నా దగ్గర అయితే లేదు, మరి మీ సంగతి నాకు తెలియదు, దేవునికి స్తోత్రం. అయితే మనకి 10 లక్షలు బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేకుండా మనం ఏ ధైర్యంతో ఈ సమాజంలో బతుకుతున్నాం? గబుక్కున అంటే దేవుని సన్నిధిలో మాట చెప్పకూడదు, నన్ను క్షమించండి. గబుక్కున ఏదో ఒక అనారోగ్యం వస్తే, ఏదైనా బాధ వస్తే, నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్తే 10 లక్షలు అనేది మినిమం బిల్లు కింద అయిపోతుంది, అవునా కదా? కిడ్నీలు ఏదైనా
ఫర్ ఎగ్జాంపుల్ పోతే 10 లక్షలు కాదు అంతకన్నా మించి ఖర్చు పెట్టాలి. మన దగ్గర ఆ స్తోమత ఉందా? లేదు. కానీ ఏ ధైర్యంతో మనం ఇక్కడ బతుకుతున్నాం? దేవుని కృప మనల్ని వీడిపోదు, ఆయన కృప మనల్ని కాపాడుతుందన్న ధైర్యంతో మనం బ్రతుకుతున్నాం. అంతేగాని ఆ 10 లక్షలు నాకు ఎవరో ఒకరు సాయం చేస్తారు, మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా తాత ఉన్నాడు, మా పొలాలు ఉన్నాయి, ఇవన్నీ ఉపయోగపడవండి. ఆ రోజున నిజమైన రక్త సంబంధులు, నిజమైన బంధువులు, నిజమైన స్నేహితులు ఏంటో నీకు కష్టం వచ్చి నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు, లేదా నీకు బాధ వచ్చి నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు తెలిసింది నిజమైన వాళ్ళు ఎవరు, అబద్ధమైన వాళ్ళు ఎవరు. అయితే 2వ పాయింట్ కృపచేత బ్రతుకుచున్నాం. 3వ పాయింట్ వచ్చి మనం కృపచేత బలవంతులం. నేను గ్రూప్లో పెట్టలేదు కదా, అంటే గ్రూప్లో పోస్ట్ సరిపోక నేను పెట్టలేదు. కృపచేత రక్షించబడ్డాము, కృపచేత బ్రతుకుచున్నాము, కృపచేత బలవంతులం. నాకు కండలు ఉంటేనే బలవంతుడు అని ఎంతమంది అనుకుంటున్నారు? కండలు ఉంటే బలవంతుడు కాదండి. ఏదో కండలు 6 ప్యాక్ 7 ప్యాక్ 8 ప్యాక్ ఇది కాదండి బలం. ఎవరో ఒక ఆయన మొన్న ఒక మీటింగ్లో చెప్పాడు, 6 ప్యాక్ 7 ప్యాక్ 8 ప్యాక్ ఉన్న ఒక చిన్న మోషన్ ట్యాబ్లెట్ వేస్తే ఆడి బలం ఏమైంది? బలం ఏమైందండి? మోషన్ ట్యాబ్లెట్ ఎంత ఉంటుంది అమ్మ? మీరు నర్సింగ్ కదా, ఎంత ఉంటుంది మోషన్ ట్యాబ్లెట్? ఎంత ఆ రంగులం కూడా ఉండదు. చిన్న మోషన్ ట్యాబ్లెట్ వాడికి వేస్తే ఆడి బలం ఏమైందండి? బలం ఏమి ఉండదు. నన్ను ఎవరైనా మోసుకెళ్ళి ఆ మంచంలో పడుకోబెట్టండి అంటాడు. అవునా కాదా? కాబట్టి మనం చూసుకొని కండలు చూసుకొని మురిసిపోవడం, 6 ప్యాకులు చూసి మురిసిపోవడం అది బలం కాదండి. దేవుడు చెప్తుంది ఏంటంటే కృపచేత మనం బలవంతం. 2 తిమోతి 2వ అధ్యాయము 1వ వచనం. 2 తిమోతి 2:1. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపము. దేవుడే బలవంతుడు కమ్ము. దాని ముందు మాట చదువమ్మా. నా కుమారుడా, క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడు కమ్ము. మనం చెప్పుకున్నదండి కృపచేత బలవంతులము. దేనివల్ల మనం బలవంతులం కమ్మని దేవుడు చెప్తున్నాడు బైబిల్లో? క్రీస్తు యేసునందున కృపచేత బలవంతులంగా. అంతేగాని జిమ్కి వెళ్ళి చేయండి, ఎక్సర్సైజ్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ దానికన్నా దేవుని ఆహారం ఇంపార్టెంట్. కొంతమంది 6 ప్యాక్ కోసం పొద్దున్నే గుడ్లు తింటారు, లేదంటే మొలకలు తింటారు, ఏదో సంథింగ్ డైట్ అనేది ఫాలో అవుతారు. ఎందుకని? బాడీ ఫిజిక్ కోసం మనం ఏ రకంగా అయితే శ్రమిస్తున్నామో అలాగే మన ఆత్మ ఎదుగుదల కోసం, మన ఆత్మ పరిశుద్ధత కోసం, మన ఈ ఉదయాన్నే లెగిసి నువ్వు గుడ్లు తినేదానికన్నా ముందు, నీ బాడీ ఫిట్నెస్ కన్నా ముందు ఏం చేయాలి? బైబిల్ చదివి ప్రార్థన చేసుకోవాలి. ముందు నువ్వు మోకరించి ప్రార్థన చేసుకొని ఆయన దేవుడు ఏం చెప్తాడు? కృపచేత బలవంతుడు కమ్మంటున్నాడు. దేవుడు బలవంతుడు ఎలా అమ్మంటున్నాడు? ఏమైనా 6 ప్యాక్ తెచ్చుకొని జిమ్కి వెళ్ళి బలవంతుడు కమ్మని దేవుడు చెప్పట్లేదండి బైబిల్లో. కృపచేత, క్రీస్తు యేసు కృపచేత బలవంతుడు కమ్ము అని చెప్తున్నాడు. అయితే ఇంకొక మాట చెప్తాడు కీర్తన 32:10లో. కీర్తన 94:18 చదవండి. 32 కీర్తనలు 94:18 వచ్చిన. నా కాలు జారనేని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచు. కృపచేత బలవంతులము. అయితే ఎలా కృపచేత బలవంతులము? నిరంతరం ఆయన కృప మనల్ని బలపరుస్తుందని దేవుడు కృపచేత బలవంతులం అనే దానికి కీర్తనలు అనేక రకమైన వచనాల్లో అనేక సార్లు దేవుడు మాట్లాడాడండి. మనం కృపచేత బలవంతులం అని. అయితే ఆ కీర్తనలు 32:10లో కూడా దేవుడు ఇంకో మాట చెప్తాడు. భక్తి 32:10 భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఇంచువానిని కృప ఆవరించుచున్నదంట. హల్లెలూయా. భక్తిహీనులకు అనేకమైన ఆపదలు కలుగుతున్నాయి, కానీ యెహోవాను ఆశ్రయించే వారికి కృప ఆవరించి ఉందంట. మనకి ఎప్పుడు కృప అనేది మన పక్కనే ఉంటుందండి.
మీరు వెంటనే దేవుడా నాకు కృపను అనగానే దేవుడు వెంటనే ఇస్తాడు. ఎందుకంటే ఆకాశము కంటే ఎత్తైనది కదా ఆయన కృప. ఆయన కృప ఆకాశం కంటే ఎత్తైన కృప ఎక్కడ ఉంటుంది? మన మధ్య ఉంటుంది. ఏదో అన్న కృప అంటే చాలామంది పేర్లు కూడా పెట్టుకుంటున్నారు. కృప అని, ఇంగ్లీష్లో గ్రేస్ అని చాలామంది పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళ పేరుకి నిజమైన అర్థం ఏంటంటే దేవుని కృప ఉంటుందని, దేవుని కృప తోడై ఉంటుందని. హల్లెలూయా. చాలామంది కృప అని పెట్టుకొని ఆ కృప గురించి తెలియకుండా జీవిస్తున్నారు. కానీ కృప అంటే ఆయన నిరంతరము మనకి సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడని అర్థం అండి. కృప అంటే దానికి పర్యాయ పదం వచ్చి దయ, కనికరము, జాలి, రకరకాలుగా. కాబట్టి దేవుడు కృపనివ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే ఎఫ్ఎస్సి 2:4 చదవండమ్మా. అక్కడ ఇంకొక మాట, ఇవన్నీ దేవుడు కృప గురించి, కృప చేత మనం బలవంతులు కమ్మని దేవుడు అయినను కరుణ. దేవుడు 2:4 అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. మనం ఏమై చాలమ్మా. ఆ కృప చేత చదవండి. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. అది ఇది మన మొదటి పాయింట్. కృప చేత రక్షించబడి ఉన్నాం. అందులోనే దేవుడు చెప్తుంది ఏంటంటే మనం కృప చేత బలవంతులము. అయితే చచ్చిన వారమైన మనల్ని, ఆ వచనంలో ఏం చెప్తున్నాడమ్మా? చచ్చిన వారమై ఉండినప్పుడు ఆయన కృప చేత మనల్ని బ్రతికిస్తున్నాడండి. నిజంగా చాలామంది చాలాసార్లు చాలా సమయంలో చచ్చిపోవాలని అనిపిస్తుంది. సూసైడ్ చేసుకోవాలి, ఈ జీవితం వ్యర్థము, ఈ జీవితం నాకొద్దు అని అనిపించినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన కృప చేత మనల్ని బ్రతికిస్తున్నాడని ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఈరోజు చచ్చిపోతున్నా నిన్ను పక్కకి లాగారంటే, ఒక పాటలో కూడా, ఏదో దేవుని పాటలో కూడా ఒకడు చచ్చిపోదాం అనుకుంటే వెళ్ళి పాస్టర్ గారు వచ్చి పట్టుకుంటారు. అలాగ పాస్టర్ గారు కాదండి వచ్చి కాపాడేది. అలాగే నీ ఫ్రెండో నీ అన్నదమ్ముడో వచ్చి నువ్వు చచ్చిపోదాం అనుకునేవాడు కాపాడేది ఆయన కాదండి. ఆయన రూపంలో వేస్తే వచ్చి మనల్ని, ఆయన కృప ద్వారా మనల్ని బ్రతికిస్తాడు. అయితే లాస్ట్ మాటగా నేను ఇంకొక మాట చెప్తాను. గలతీ 1:17 నాకంటే ముందుగా అపోస్తులైన వారి యొద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేను గాని వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళి పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చి తిని అటుపైనే 3 సంవత్సరములైన తర్వాత అమ్మ అది కాదు, గలతీ 1:15 అమ్మా. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి ఈ దేని ద్వారా తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుణ్ణి ప్రకటింపవల్లని. చాలమ్మా అక్కడ వరకు చాలు. అయితే దేవుడు ఏం చేశాడు? కృపచేత తల్లి గర్భంలో మనం రూపింపబడక ముందే ఆయన కృపచేత మనల్ని రక్షించి ఎరిగి ఉన్నాడండి. ఆయన కృపచేత మనల్ని అప్పుడే పిలుచుకొని ఉన్నాడని దేవుడు. ఇది నాకు చాలా ఇష్టమైన వాక్యం, గలతీ 1:5. అలాగే దేవుడు మన సంఘంతో ఒక వచనం ద్వారా మాట్లాడాడు. అది ఈరోజు నేను మళ్ళీ మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. యూట్యూబ్లో మన వీడియో ఎంతమంది చూశారు? దేవుడు మనకు ఏ వాక్యంతో మాట్లాడాడో. అయితే 2 కొరింథీ 13-14 వచనంలో దేవుడా నేను ఒక చిన్న సంఘాన్ని స్టార్ట్ చేసుకోవాలి, నాకు ఒక పేరుని ఇవ్వు, నేను ఒక సంఘానికి ఒక మినిస్ట్రీకి ఒక పేరు పెట్టుకోవాలన్నప్పుడు దేవుడు ఒక వచనంతో నాతో మాట్లాడాడండి. గలతీ 2 కొరింథీ 13:14 ప్రభువైన యేసుక్రీస్తు కృపయు దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికీ తోడయ్యుండును గాక. ఇంగ్లీష్లో ఎలా ఉంటుందంటే పరిశుద్ధాత్మ దేవుని కృపయు దేవుని ప్రేమ అంటే ద లవ్ ఆఫ్ గాడ్ అని అంటుంది. చదవండి అమ్మా ఇంగ్లీష్లో. 13:14 బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్
and the love of God and the Holy Spirit of the and the fellowship of the Holy Spirit be with you all అని అంటుంది. దాంట్లో మన లవ్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ని మనం ఆ వచనం నుంచి తీసి మనం లవ్ ఆఫ్ గాడ్ అని పెట్టామండి. బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని ప్రేమ పరిచర్యలు. కాబట్టి ఆయన ఇవన్నీ దేని ద్వారా ఇస్తున్నాడు? దేవుని పరిశుద్ధాత్మ, దేవుని ప్రేమ, ఆయన కృపయు మీకు అందరికీ కలుగును గాక అని తెలుగులో ఉంటుంది. ఇంగ్లీష్లో అయితే బై ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్ అండ్ ద ఫెలోషిప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ బీ విత్ యూ ఆల్ అని దేవుడు చెప్తున్నాడు. అంటే మనందరితో ఉంటుందండి, నీతో నాతో. లేదంటే అన్న పాస్టర్లకు మాత్రమే ఆయన కృప తోడే ఉంటుందా? పాస్టర్లు మాత్రమే దీవెనిస్తున్నారు కదా, మేము ఆ మాట చెప్పకూడదు అంటున్నారు కదా, పాస్టర్లే దీవెన ఇవ్వాలి కదా అంటే, దీవెనిచ్చిన వాళ్ళకన్నా దీవింపబడిన వాళ్ళకి ఎక్కువ కృప తోడే ఉంటుందండి. హల్లెలూయా. అంటే ఇక్కడ పాస్టర్ ప్రార్థన ఆఖరిలో దీవెనిస్తారు కదా, దీవెనిచ్చే పాస్టర్ కన్నా ఎవరైతే దీవెన తీసుకుంటారో వాళ్ళకి దేవుని కృప ఎక్కువగా తోడే ఉంటుంది. అయితే నేను మరొక్క మాటని మీకు నేను ముగిచ్చేస్తాను, ఒక మాట చెప్పి. అది ఈరోజు మన అంశం ఏంటమ్మా? యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమును. దాంట్లో మొదటి పాయింట్ 3 కృపచేతే వస్తాయి. అందులో మొదటిది కృపచేత రక్షించబడ్డాము, కృపచేత బ్రతుకుచున్నాము. మూడవది కృపచేత బలవంతులం. ఎంతోమంది వీడు వీక్, వీడు ఇంతే ఉన్నాడు, వీడు సన్నగా ఉన్నాడంటే, కొంతమంది మాట చూడండి, ఎంతన్నా మాట చాలా గడుసుగా ఉంటుంది. అంటే దేవుడు చెప్పేది ఏంటంటే అక్కడ ఆకారంతో సంబంధం లేదండి. కృపకైనా బలానికైనా మాటకైనా ఆకారంతో సంబంధం లేదు, వాళ్ళ మాటను బట్టి వాళ్ళకి ఉంటుంది. అయితే కీర్తన చదవండి అమ్మా, 32:10 చదవండి. కీర్తన 31:16 చదవండి. లాస్ట్గా వచ్చిన చెప్పిన ముగిస్తాను. 31:16 నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కృపచేత నన్ను రక్షింపము. మనం దేని వల్ల రక్షించబడాలండి? కృపచేత. మన కృపచేత బలవంతులము, కృపచేత రక్షించబడ్డాము, కృపచేత బ్రతుకుచున్నాం. ఈ 3 వచనాలను దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన కృప నిరంతరమును, ఆయన దయాళుడు. ఆయన దయాళుడన్నా, ఆయన కృపామయుడన్నా, ఈ రెండిటికి అర్థం ఒకటే. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముందన్నా. యెహోవా దయాళుడు, ఆయన కృపామయుడన్నా ఒకటే. కృప దయాళుడు ఒకటేనమ్మా. ఈరోజు ఏదో కృప వేరు దయ వేరు అని అనుకుంటే కాదండి. దేవుని కృపే, దయ, ఆయన కనికరము, జాలి మొత్తం అన్నిటికీ ఒకటే పదం. కాబట్టి మనం ఎవరెవరో దయ కోసం, ఎవరెవరో కృప కోసం మనం ఎదురు చూసే కన్నా దేవుని ఒక మాట, అయ్యా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనదని చెప్పావు కాబట్టి నీ కృప కోసం మేము ప్రాకులాడుతున్నాము, నీ కృప మాకు దయచేయమని అడగాలి. పొద్దున్న లెగ్గానే పెద్ద ప్రార్థన చేయాలంటే నిద్రమత్తులో కష్టమే, మాటలు రావు, నోరు తిరగదు, బ్రష్ కూడా చేయం కాబట్టి నోరు కూడా తిరగదు. కాబట్టి మంచం మీద ఉండి, యెహోవా నీవు దయాళుడవు, నీ కృప నిరంతరమును, నీ కృప నాకు దయచేయి, నీ కృప నాకు చాలును అని ఒక్క మాట ప్రార్థన చేసి మంచం దిగండి చాలు. ఆయన కృప చేత మీకు అన్నీ జరుగుతాయి. మీకు మీరు ఏదైతే హృదయంలో అనుకుంటున్నారో ఆయన కృపచేత అది ముందొచ్చి నిలబడుతుంది. హల్లెలూయా. మన మనసులో ఏదనుకున్నా ఆయన కృపచేత అది చేయగలరు. కొంతమంది ప్రార్థన చేయకపోయినా, అన్న నేను మనసులో ఇలా అనుకున్నాను, నాకు అలా జరిగింది, నేను అసలు దేవుడి ముందు కూడా అడగలేదు, ప్రార్థన చేయలేదు, కానీ నా దేవుడికి ఎలా తెలిసిందంటే ఆయన నీ హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. హల్లెలూయా. కాబట్టి మళ్ళీ ఒక్కసారి 136:1 చదవండమ్మా. ఒక 3 వచనాలు చదవండి. దాంట్లో కీర్తన 136, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప
నిరంతరం ఉండను. చాలా ఈ అధ్యాయం మొత్తం ఇదే ఉంటుందండి. ఆయన కృప నిరంతరం ఉండను, ఆయన కృప నిరంతరం ఉండను, ఆయన కృప నిరంతరం ఉండననే ఈ అధ్యాయం మొత్తం ఆఖరి వచనంలో చివర ఆ మాట దేవుడు పెట్టాడు. కాబట్టి మీకు ఎప్పుడైనా బాధ అనిపించినా, మీరు ఎవరైనా దయ కోసం, ఎవరిదైనా జాలి కోసం ఎదురు చూస్తుంటే ఎవరి జాలి కోసం ఎదురు చూడొద్దు. దేవుడు అన్నాడు, నా కృప చేత మిమ్మల్ని రక్షిస్తున్నాను, నా కృప చేత మిమ్మల్ని బ్రతికిస్తున్నాను, నా కృప చేత మిమ్మల్ని బలవంతులుగా చేశాను, నా కృప చేత మిమ్మల్ని నడిపిస్తున్నానని దేవుడు అనేక రకంగా కృప చేత అని చెప్పి, మొన్న మీకు ఒక మాట చెప్పాను. నేనేం చెప్పాను? కూడా అన్న పదాన్ని కలిపితే ఎంత వ్యత్యాసం వస్తుందో మీకు చెప్పాను, అవునా కదా? ఇతను కూడా అంటే ఒక స్త్రీ తను కూడా నా భర్తే అంటే అది ఎంత వ్యత్యాసమైన మాట. కృపచేత అన్న మాట మనం పలికితే దేవుడు అంత సంతోషంగా, మనము తగ్గాలండి దేవుని దగ్గర. కొంతమంది ఎవరి దగ్గర తగ్గరు. ఎలా ఉంటారంటే, నేనే రాజు, ఇక నేనే కాదమ్మా, సినిమా టైటిల్ కాదు, నేనే రాజుని అన్నట్టు ఉంటారు. కానీ కాదండి, మనం తగ్గాలి, యెహోవా హెచ్చించబడాలి. ఆయన కృప చేతే మనం ఉన్నామని దేవుడిని అడగాలి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకున్నట్లయితే మనం ఒక్కసారి ప్రార్థన చేసుకొని ఆయన కృప కోసం మనం అడుగుదాం. ఆయన కృప కోసం మనం ఒక్కసారి ఆయన కృపని ఇమ్మని అడగండి. ఇప్పుడు దాకా అడిగారో అడగలేదో పక్కన పెట్టేసి ఇప్పుడు మాత్రం ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆయన కృప కోసం మీరు అడగండి. కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ప్రభా నాయన, ఇక్కడికి కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నాయన ప్రభా, నీ కృప చేత మాత్రమే రక్షించబడి ఇక్కడ కూర్చున్నారు తండ్రి. ప్రభా, నీ యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునని ప్రభా నువ్వు ఈరోజు వాక్యము ద్వారా మాతో మాట్లాడావు. ప్రభా, కృప చేత మేము రక్షించబడ్డాము, కృప చేత మేము బ్రతుకుచున్నాము, కృప చేత మేము బలవంతులము. ప్రభా, కృప చేత మాత్రమే నిన్ను ఆరాధిస్తున్నాం. ప్రభా, నీ కృప చేత మాత్రమే నాయన ఇక్కడ నిలిచి ఉన్నాం. ప్రభా, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభా నాయన ఇప్పటి వరకు అడిగారో అడగలేదో నాకు తెలియదు, కానీ ప్రభా అడిగినా అడగకపోయినా నీ కృప విస్తారముగా ఉన్నదన్నావు. ప్రభా, ఒక్కసారి ప్రతి ఒక్క బిడ్డ మీద నీ కృప చూపించండి నాయన. అనేకమైన దయ కోసం నాయన, ఎక్కడెక్కడికో దయ కోసం, జాలి కోసం, ఎవరి జాలి కోసం తిరుగుతున్నాం, కానీ నాయన అడగగానే కృప చూపించడానికి నువ్వు సిద్ధముగా ఉన్నావు. కానీ నాయన నీ కృపను మేము పొందుకోలేకపోతున్నాం, నీ కృపకు దూరముగా మేము ఉన్నాం నాయన. మమ్మల్ని ఒక్కసారి పట్టుకొని ప్రభా, మమ్మల్ని ఒక్కసారి హత్తుకో నాయన. ప్రభా, నీ కృప చేత మమ్మల్ని పట్టుకోమని ఒక్కసారి అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి అమ్మా. నేను అడగడం కాదు, నా కృప గురించి నేను అడుగుతాను, మీ కృప గురించి మీరు నోరు తెరిచి ఒక్కసారి ప్రార్థన చేయండి. దేవుడికి ఇదే సమయం. ఇంటికి వెళ్ళాక నేను ప్రార్థన చేస్తా కృప కోసం అంటే కుదరదు. ఇక్కడుండి దేవుని కోసం ఒక్కసారి ప్రభా ఆయన, ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం అన్నట్టు ఇక్కడే ప్రార్థన చేయండి. ఇంటికి వెళ్ళాక మీకు ప్రార్థన చేయాలనిపించదు. ఇక్కడే దేవుడా, నీ కృప చేత మమ్మల్ని కాపాడు, నీ కృప చేత మమ్మల్ని భద్రపరచు, నా భవిష్యత్తును నీ కృప చేత ముందుకు నడిపించు, నాకు మంచి భవిష్యత్తు ఇవ్వండి, నాకు మంచి ఉద్యోగం ఇవ్వండి నాయన. నేను రాయబోయే పరీక్షలు ప్రతి ఒక్కటి నీ కృప చేత నన్ను ఆ పరీక్షలో మంచి ఫలితాలు ఇమ్మని దేవుని ఒక్కసారి ప్రార్థన చేసి అడగండి. ఆదివారం ఒక్కరోజు అడిగితే వారం మొత్తం దేవుడు కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. వారం మొత్తం ఆయన కృప చూపిస్తాడు. ఎవరైతే అప్పులతో, ఎవరైతే బాధలతో, వచ్చిన జీతం సరిపోక, వచ్చిన డబ్బులు సరిపోక, ఇందులో ఆర్థికమైన సమస్యలతో, అప్పులు చేయలేక, అప్పులు కట్టలేక, వడ్డీలు కట్టలేక బాధపడుతున్నారో ఒక్కసారి ఆయన కృప కోసం అడగండి. ఆయన కృప కోసం అడిగితే ఈరోజు నువ్వు అప్పులు తీసుకున్న వాడివి రేపొద్దున అప్పు ఇచ్చే బిడ్డగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. ఒక్కసారి ప్రార్థన చేయండి, ఒక్కసారి దేవుడిని అడగండి. ప్రభువా, నాకు సహాయం వచ్చి నీ కృప నాకు ఇవ్వు నాయనా. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది కాబట్టి నాయనా, నీ కృప నాకు ఇక్కడ దయచేయమని నాయనా. నీ కృప ఉన్నతమైనది నాయనా, నీ కృప నన్ను వీడిపోదని సెలవిచ్చావు దేవా. నీ కృప నాకు చాలయ్యా, నాకు మరి లోకంలో ఏమీ వద్దు, నాకు నీ కృప చాలని ఒక్కసారి నోరు తెరిచి ప్రార్థన చేయండి అమ్మా. నేను అడగటం కాదు, మీ నోటితో మీ బాధను, మీ కష్టాన్ని, మీకున్న అవసరాన్ని, మీకున్న ఇబ్బందిని దేవునితో మాట్లాడండి. దేవునితో
అడగండి. మీకున్న కష్టాన్ని దేవుడు సిద్ధపరచడం, మీకున్న కష్టాన్ని తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు చేయడం వల్ల అడగడమే. డబ్బులు ఖర్చు పెట్టే పని కాదు, మీ సమయం ఖర్చు పెట్టే పని కాదు, మీ శక్తి ఖర్చు పెట్టే పని కాదు. మీ నోటి మాటతో ఒక్కసారి ఆయన్ని నీ కృప మాకు దయచేయమని అడగండి. నీ కృప ఇమ్మని దేవుని ప్రార్థన చేయండి. అది మీ నోటితో మీరు అడిగిన ఎడల సంపూర్ణంగా అడుగుడి మీకు ఇయ్యబడును అన్న వాక్య ప్రకారం మీరు అడిగినట్టు పొందుకొందురుగాక. ఇప్పుడే యేసయ్యని అడగండి. మీరు ఏది అడిగినా ఆయన ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. సహాయం చేయమని అడగండి. అలాగే కళ్ళు మూసుకొని ఉండండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆయన బిడ్డలు ఎంతగానో ఆసక్తితో వచ్చిన యవన బిడ్డలను, అలాగే నాయన ఎంతగానో ఆసక్తితో వచ్చిన సాక్షి చెప్పడానికి వచ్చిన బ్రదర్ను, అలాగే రేఖాక గారిని, అలాగే నా కుటుంబాన్ని, బ్రదర్స్ని అందరినీ మీ చేతులకు అప్పచెప్తున్నాను నాయన. ప్రభా, ఇది మొదలుకొని నాయన నీ కృప చేత వాళ్ళు రక్షించబడి, నీ కృప చేత భద్రపరచబడి, నీ కృప చేత బలముతో ఆయన జీవించే బిడ్డలుగా వాళ్ళ జీవితాలు మార్చండి. ఆయన లోకము తట్టు చూసి లోకంలో ఉన్న ఆనందాలు చూడడం కాకుండా నీలోనే సంపూర్ణ ఆనందం ఉందని, నీలో సంపూర్ణ ఆనందాన్ని రుచి చూచి నాయన ఎల్లప్పుడూ నిన్ను హత్తుకొని నిన్ను ఆనుకొని బ్రతికే బిడ్డలుగా వాళ్ళ జీవితాలు మార్చండి నాయన. ప్రభువా, ఎప్పుడైతే నాయన నీ యందు రుచి చూస్తారో, నీ ఆనందం రుచి చూస్తారో, నీ కృపను రుచి చూస్తారో నాయన, వాళ్ళు ఎప్పుడు నిన్ను వదిలిపోరు నాయన. అట్టి కృపను వారికి రుచి చూపించండి. వాళ్ళ జీవితాల్లో విస్తారమైన నీ కృపను దింపండి. ఇప్పుడే నేను ప్రార్థన చేస్తున్నాను ఆయన, యేసుక్రీస్తు అధికారంలో నేను అడుగుచున్నాను. బిడ్డలకి ఏది అవసరమో అది మీరు దయచేయండి. వాళ్ళకి సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము దయచేయండి. మీరే సహాయం చేయండి ఆయన. మా బలము చాలదు నాయన, మేము ఇక్కడ ఉన్న బలము చాలదు ఆయన. ఆకాశము నుండి వచ్చి నీ కృపయే మాకు చాలు ఆయన. నీవు చాలయ్యా, నీ మాట, ఒక్క మాట మాకు చాలు తండ్రి. ప్రభా, నువ్వు ఈరోజు మమ్మల్ని ముట్టుకొని స్వస్థపరిచి నీ కృప చేత నడిపించి ఆయన, నెల చివరిలో ఉన్నాం నాయన. ఆయన నెల మొదటికి రాబోతున్నాం తండ్రి. ఆయన నెల మొదటిలో నాయన అనేకమైన కట్టుబడులు నాయన, అనేకమైన డబ్బు సమస్యలు నాయన, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. కానీ వాటన్నిటిలో నీ కృప చేత నడిపించండి దేవా. ప్రభా, ఏదైతే డబ్బు అవసరత ఉందో నాయన, ఏదో రకంగా మాకు ఇప్పించే సమర్థుడు నాయన, ఏదో రకంగా మమ్మల్ని పోషిస్తున్నది ప్రభా. అట్టి కృపను నిరంతరము మాపై ఉంచండి. అట్టి కృపను మేము పొందుకునేలాగున మాకు కృప చూపించండి నాయన. యెహోవా దయాళుడు అన్నట్టు నాయన, మా ఎడల మీరు దయ చూపించండి. నీ కృప నిరంతరము మా మీద లాగన కృప చూపించమని, మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఈ మనవులు పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.